హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓన్లీ వి లెఫ్ట్ రిమైన్ 15 క్వశ్చన్స్ 15. ఈ 15 క్వశ్చన్స్ అనేవి మనం ఏమనుకుంటామంటే టీ అనేది ఇక్కడ వస్తుంది, దీనిలో డిఫరెన్షియేషన్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. మీరు ఆల్రెడీ డిఫరెన్షియేషన్ నేర్చుకున్నారు, దాన్ని అప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా? ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అదొకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, లెట్ us start the first question. First question means 35. Question number 35. Integral. Question number 35. Integral 2x minus 3 to the power of 8 dx. 2x minus 3 to the power of 8 dx అని ఇచ్చారు. దీన్ని మనకి ఇంటిగ్రేషన్ చేయాలి. సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చారండి? ఇంటిగ్రల్ 2x minus 3 to the power of 8 dx to the power of 8 dx. అయితే మనం ఇలా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏం చేస్తానంటే దీన్ని నేను ఎక్స్ అనుకుంటానమ్మా, దీన్ని ఎక్స్ కాదు టీ అనుకుంటా. 2x minus 3 ని టీ అనుకుని దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తా. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తా, ఎందుకంటే టీ ఏమనుకున్నా 2x minus 3 ఎక్స్ తో చేస్తే మనకి డిఎక్స్ ప్లేస్ లో ఏ టర్మ్ రాస్తామంటే టీ టర్మ్ రాస్తాం. ఇదంతా మనం టీ ఫామ్ లో రాసుకోవాలి. అప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 2x minus 3 ఏమైద్దామా డిఫరెన్షియేషన్ చేస్తే dt by dx is equal to 2. Then dx is equal to dt by 2. dt by 2. dx ప్లస్ ఏం రాయొచ్చు? dt by 2. మళ్ళీ ఇంకోసారి రాస్తాను చూడండి. 2x minus 3 to the power of 8 dx. 2x minus 3 ని t అనుకుంటున్నా, టు ది పవర్ ఆఫ్ 8 dx కి మనకి ఏం రాయాలి? dt by 2. అన్ని d ఫామ్ లో తీసుకొచ్చా. x పవర్ dx x టర్మ్స్ అన్ని t టర్మ్స్ లో తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ ఆఫ్ బయటకు వెళ్తే కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ t టు ది పవర్ ఆఫ్ 8 dt మిగిలింది. అప్పుడు we know the formula integral x to the power of n dx is equal to x to the power of n plus 1 by n plus 1 plus c. n plus 1 by n plus 1 plus c. ఓకే, ఆ ఫార్ములా ఉపయోగిస్తే 1 by 2 t to the power of 9 plus 1 by 9 plus 1 plus c. సారీ 8 కదా, ఇది చూసారా, మిస్టేక్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కామన్ ఫర్ మ్యాథ్స్. ఓకే, ఇప్పుడు చూడండి. దెన్ ఏం రాయొచ్చమ్మా?
of t to the power of 9 by 9 plus c. Then 9 2s are 18 t to the power of 9 plus c. t ఏమనుకున్నామమ్మా 2x minus 3 to the power of 9 by 18 plus c. ఓకే, క్వశ్చన్ నెంబర్ 35 స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియర్ గా కనబడుతుంది కదా అందరికి? ఓకే, పర్ఫెక్ట్. ఇంకో క్వశ్చన్ చూద్దామండి. 36 క్వశ్చన్ నెంబర్ 36. చాలా చిన్న క్వశ్చన్. ఇక్కడ కొన్ని ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. we have to remember some integration formulas for some problems. ఇంకంటే అది స్టాండర్డ్ ఫార్ములాస్ అన్నమాట. ఆ స్టాండర్డ్ ఫార్ములాస్ అనేవి వాడాలి. 36 క్వశ్చన్ నెంబర్ 36 ఇంటిగ్రల్ secant square 2x plus 3 dx. ఈ క్వశ్చన్ ఇచ్చారండి. అయితే మీరు చూడంగానే దీనికి స్టాండర్డ్ ఫార్ములా ఉంది. దీనికి స్టాండర్డ్ ఫార్ములా అవుతుంది. ఫస్ట్ గివెన్ దట్ అని రాస్తారు. గివెన్ దట్ అని రాస్తారు, ఇంటిగ్రల్ వేస్తారు. సీకెన్ స్క్వేర్ ఎక్స్, సీకెన్ ఎక్స్ అనేది 2x plus 3 అనుకుంటున్నారు ఇక్కడ, dx. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటమ్మా tan x. అయితే ఇక్కడ ఎక్స్ ప్లస్ లో ఏముంది 2x plus 3 అని ఉంది. అయితే దీనికి ఒక స్టాండర్డ్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉంది ఒకటి. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ax plus b ఇలాగే ఉంది కదమ్మా dx. ఇలా ఉంటే మనం ఫార్ములా ఏం రాయాలంటే చూడండి, సీకెన్ స్క్వేర్ ax plus b dx. అలా ఉంటే 1/a tan ax plus b plus c. అర్థమైందా? అలా రాసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x. అయితే ఆ ఎక్స్ ప్లస్ లో 2x plus 3 అనే ఫార్ములా ఉంటే, అంటే ఏ ఫార్ములా ఉన్నట్టు ax plus b అనే ఫార్ములా ఉంటే మనం ఏం రాయచ్చమ్మా 1/a tan ax plus b plus c అని రాయొచ్చు. అయితే ax ఇక్కడ a ఏంటమ్మా 2, b ఏంటమ్మా 3. ఓకేనా? దెన్ ఏమైంది ఇప్పుడు రాస్తే దీనికి మనం రాస్తే 1/2 tan 2x plus 3 plus c over only 3 steps, 3 marks. 3 steps, 3 marks. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారా?
Question number 37. మీకు ఇలాంటి క్రిటికల్ అనకూడదు కానీ ఇట్ ఈస్ నాట్ ఏ క్రిటికల్, ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఇంటిగ్రల్ cos square x dx అని ఇచ్చారండి. ఇంటిగ్రల్ cos square x dx అని ఇచ్చారు. దీన్ని రాసుకోవచ్చు ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. cos square x అంటే ఏంటమ్మా? cos square x అంటే ఏంటి? ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ ఫార్ములా 1 plus cos 2x by 2 ఇంతే కదా. దాన్ని తీసుకెళ్తాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ 1 plus cos 2x by 2, ఈ 2 బయట తీసుకెళ్దాం, ఆఫ్ ఇంటిగ్రల్ 1 plus cos 2x. ఇక్కడ dx రాయాలి, ఇక్కడ dx రాయాలి. దెన్ 1/2 ఇంటిగ్రల్ 1 dx సపరేట్ గా రాయాలి, ప్లస్ ఇంటిగ్రల్ cos 2x dx 1/2 ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంటి? x ప్లస్ ఇంటిగ్రల్ cos ax, ఇంటిగ్రల్ cos ax dx అంటే ఏంటమ్మా? sin ax by a ప్లస్ c, sin 2x by 2 ప్లస్ సి. ఓవర్ అయిపోయింది. క్వశ్చన్ నంబర్ 38 చూడబోయే ముందర స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంటిగ్రల్ 2x e to the power of x square dx. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ కి మనం ఏం చేయాలి? ఓకే, సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చారండి? ఇంటిగ్రల్ 2x e to the power of x square dx. అయితే మనం t ఏమనుకోవచ్చమ్మా? x square అనుకోవచ్చు. ఏంటి? x square అనుకోవచ్చు. అయితే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేషన్ చేస్తే d by dx of t is equal to d by dx of x square, d by dx of x square dt by dx is equal to 2x. Then
dx is equal to dt by 2x. Okay, dt is equal to, sorry, dt కదా మనం రాయాల్సింది, సారీ dx కే రాయాలి. dx is equal to dt by 2x ఇలా ఉంటుంది. ఓకే, దెన్ ఇక్కడ రాయండి, ఇంటిగ్రల్ 2x అనేది అలా ఉంటుంది. e టు ది పవర్ ఆఫ్ t కదా, x టు ది పవర్ ఆఫ్ x స్క్వేర్ అంటే దీన్ని ఏమనుకుంటున్నా, t అనుకున్నా. dx అంటే ఏంటి, dt బై 2x, dt బై 2x. అప్పుడు ఏమైంది, ఇది క్యాన్సిల్. అప్పుడు ఏమైంది, e టు ది పవర్ ఆఫ్ t dt. e టు ది పవర్ ఆఫ్ t dt అంటే ఏంటమ్మా, e టు ది పవర్ ఆఫ్ t ప్లస్ c. అసలు t అంటే ఏంటి, 2 స్క్వేర్ ప్లస్ c. ఇక్కడ ఎందుకని మనం t తీసుకుంటాం అంటే మనకి కన్ఫ్యూజన్ వచ్చింది, అందుకని t తీసుకుంటాం. అర్థమైందా? దీని స్క్రీన్ షాట్ తీసుకోండి.